మన చుట్టూ ఉన్న ఈ సందడి, ఈ హడావిడి నుంచి ఒక్క క్షణం బయటకి వచ్చి మన లోపలికి ప్రయాణిద్దాం. ఈరోజు మనం విశ్వంతో ఒక్కటయ్యే ఒక శక్తిమంతమైన ధ్యాన మార్గాన్ని చూరబోతున్నాం. ఇది కేవలం ఒక టెక్నిక్ కాదు, మనతో మనం మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఇది ఒక ఆహ్వానం. ఈ మొత్తం ధ్యానానికి గుండెకాయలాంటిదే ఈ ఒక్క వాక్యం, అంతా నీవే. ఈ ప్రయాణం ఈ భావనతోనే మొదలవుతుంది. మనలో, మన చుట్టూ ఈ అనంత విశ్వంలో కనిపించే ప్రతీదీ ఆ ఒక్క చైతన్యంలో భాగమే అని గుర్తించడమే దీని అసలు సారాంశం. అయితే ఇది కేవలం ఒక ధ్యాన పద్ధతి మాత్రమే కాదు, ఇది ఒక స్పష్టమైన దారి. బయటి ప్రపంచంలోని శబ్దాలను నెమ్మదిగా దాటుకుంటూ మన లోపలున్న ప్రశాంతతను చేరుకోవడానికి స్టెప్ బై స్టెప్ నిర్మించిన ఒక మార్గం ఇది. మనం అడుగడుగునా ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మనం ఏ ప్రయాణం మొదలుపెట్టినా ముందుగా సిద్ధమవడం చాలా ముఖ్యం కదా. ఈ అంతర్గత యాత్రకు కూడా అంతే. మనసుని, శరీరాన్ని ఈ అద్భుతమైన అనుభవానికి సిద్ధం చేసే మొదటి అడుగు ఈ మంగళాచరణ. మన లోపలి తలుపుల్ని తెరుచుకోవటానికి ఇదొక ఆహ్వానం లాంటిది. ఈ మంత్రాలు కేవలం పదాలు కాదండి, ఇవి పవిత్రమైన ధ్వనితరంగాలు. మన మార్గంలో ఉన్న అడ్డంకులని తొలగించి సాధనకు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. గురువు దగ్గర్నుంచి పరమాత్మ వరకు అందరికీ నమస్కరిస్తూ ఈ ప్రయాణానికి వాళ్ల ఆశీస్సులు కోరుతున్నామన్నమాట. అసలు ఈ మంగళాచరణ వెనక ఉన్న ఉద్దేశ్యం చాలా లోతైనది. ఇది మన లోపలి ద్వారాలని తెరిచే ఒక తాళం చెవిలాంటిది. ఎందుకంటే మనసు సిద్ధంగా లేకుండా మొదలుపెట్టే ఏ ఆధ్యాత్మిక సాధనైనా ఎక్కడో ఒకచోట అసంపూర్ణంగానే మిగిలిపోతుంది కదా. సరే, ఇప్పుడు మనం ఈ ధ్యాన ప్రయాణంలో చాలా ముఖ్యమైన ఘట్టానికొచ్చేశాం. అదే ఆరోహణ. ఇది అచ్చం మెట్లెక్కడం లాంటిది. ప్రతి అడుగు మనల్ని మనం నిజస్వరూపానికి మరింత దగ్గరగా తీసుకెళ్తుంది. ప్రతి స్టెప్ దాని తర్వాత వచ్చే స్టెప్కి ఒక పునాది వేస్తుందన్నమాట. ఈ 4 దశలు ఈ ధ్యానానికి ప్రాణం. ఆహ్వానంతో మొదలుపెట్టి కృతజ్ఞతతో ముందుకు సాగి శక్తిని కోరుకుని ఫైనల్గా సమర్పణతో ముగిస్తాం. రండి, మొదటి దశలోకి వెళ్దాం. మొదటిది ఆహ్వానం. ఆ దివ్యమైన విశ్వశక్తిని మన శరీరంలోకి ప్రేమతో ఆహ్వానిద్దాం. ఒక ప్రకాశవంతమైన కాంతి మనలోకి ప్రవహించి ప్రతి కణాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా భావించాలి. ఈ శరీరం ఇప్పుడు ఆ పరమాత్మకు ఒక ఆలయంగా మారిందని అనుభూతి చెందాలి. రెండవ దశ కృతజ్ఞత. ఒకసారి ఆలోచించండి, గడిచిన 24 గంటల్లో లక్షలాది జీవులు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లాయి. కాని ఆ విశ్వం మనకు మరో రోజునో మరో 24 గంటల జీవితాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ అమూల్యమైన బహుమతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడమే ఈ దశ. మూడవ దశలో ఒక చాలా ముఖ్యమైన మార్పు ఉంది. ఇక్కడ మనం కష్టాలు పోవాలి అని ప్రార్థించం, వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరుతాం. భయాలు, బాధలు, ఆటంకాలు జీవితంలో ఏవి వచ్చినా సరే వాటిని తట్టుకుని నిలబడేంత ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాం. ఇది చాలా చాలా కీలకమైన దశ, సంపూర్ణ సమర్పణ. మన మనస్సు ఎప్పుడూ మంచి, చెడు, లాభం, నష్టం, గెలుపు, ఓటమి ఇలాంటి ద్వంద్వాలలో చిక్కుకుని ఉంటుంది కదా. ఈ బంధాల నుంచి బయటపడి వాటన్నింటినీ ఆ విశ్వచైతన్యానికి సమర్పించి వాటికి అతీతమైన శాంతిని అనుభవించడమే ఈ దశ. ఆ సమర్పణ భావన ఈ స్థితికి తీసుకువస్తుంది. నీవే నేను, నేనే నీవు. ఇక్కడ నేను వేరు, నీవు వేరు అనే భావన పూర్తిగా కరిగిపోతుంది. నేను ఈ విశ్వం నుంచి వేరు కాదు, ఈ విశ్వమే నేను అనే ఏకత్వ అనుభూతిలో స్థిరపడతాం. మన అహంకారం పూర్తిగా సమసిపోతుందన్నమాట. ఇప్పటిదాకా మనం చేసిన ప్రార్థనలన్నీ మనల్ని ఈ గమ్యానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు మనం మాటలను వదిలేసి ప్రగాఢమైన నిశ్శబ్దంలోకి ఇంకా లోతుగా ప్రయాణిస్తాం. సాధన యొక్క శిఖరాగ్రానికి, అంటే పీక్ స్టేజ్కి చేరుకుంటున్నామన్నమాట. ఇక్కడ సూచన చాలా సింపుల్. మాటలాపండి, శ్వాసను గమనించండి. యాక్టివ్గా ప్రార్థన చేయడం నుంచి సైలెంట్గా గమనించే స్థితిలోకి మారే సమయం ఇది. ఇకపై మన ఏకైక ఆధారం మన శ్వాస మాత్రమే. ఇది ధ్యానం యొక్క పరాకాష్ఠ. ఓం నమః శివాయ అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని మనసులో జపిస్తూ ఆలోచనల అలలను దాటి ప్రగాఢమైన నిశ్చలత్వంలోకి వెళ్ళిపోతాం. ఈ జపం మనసుకి ఒక లంగరులా, ఒక యాంకర్లా పనిచేస్తుంది. ఓకే,
ఇప్పుడు చివరి యాక్టివ్ స్టెప్. ఇంత ప్రశాంతంగా ఉన్న మనసులో కొన్ని సత్యం యొక్క విత్తనాలని నాటుదాం. మొదటి, అత్యంత ముఖ్యమైన నిర్ధారణ: నేను కేవలం ఈ భౌతిక శరీరాన్ని కాదు. అదే ధ్యాసతో రెండవ నిర్ధారణ: ఎప్పుడూ పరుగులు పెట్టే ఈ ఆలోచనల ప్రవాహమైన మనస్సును కూడా నేను కాదు. మన నిజస్వరూపం ఈ పరిమితులన్నింటికీ అతీతమైనది అని గ్రహిస్తాం. ఇక ఫైనల్గా అంతిమ సత్యం: నేను శాశ్వతమైన, పుట్టుకా చావులు లేని ఆత్మస్వరూపుడను. మన నిజమైన గుర్తింపు ఇదే అని గ్రహించడమే ఈ సాధన యొక్క పరమావధి. ఈ ధ్యానం ఇక్కడ ముగిసిపోదు. నిజానికి అసలు జీవితంలో ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇక్కడ పొందిన ప్రశాంతతను, ఆ క్లారిటీని మన రోజువారీ జీవితంలోకి తీసుకువెళ్లడమే అసలైన సాధన. చివరి సూచన: ఏమీ చెయ్యకండి. కొన్ని క్షణాలు ఈ నిశ్శబ్దంలో, ఈ ప్రశాంత స్థితిలో అలాగే ఉండండి. ఈ అనుభూతిని మీలో పూర్తిగా నింపుకోండి, దాన్ని ఆస్వాదించండి. ఈ ప్రయాణాన్ని ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ప్రతిరోజూ బయటి ప్రపంచపు శబ్దాలతో కాకుండా ఈ అంతర్గత ఏకత్వ భావనతో మన రోజును ప్రారంభిస్తే మన జీవితం ఎలా మారుతుంది? మన అనుభవాలు, మన సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయి? దీనిపై ఒక్క క్షణం ఆలోచించండి.